మెయిన్ కిడ్నీలో ప్రధానంగా చూసుకోవాల్సింది హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ కావాలంటే మన ఐరన్ అది కూడా ఇంప్రూవ్ కావాలి. దానికోసం ఎరిత్రోపోయిటిన్ మామూలుగా వీళ్ళు 4000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అలా ఇస్తూ ఉంటారు. అది సరిపోదు. రక్తహీనతను బట్టి వాళ్ళు బాగా తక్కువ ఉన్న వాళ్ళకి అవసరమైతే రక్తం ఎక్కించాల్సి వస్తుంది. కిడ్నీలో ఎలా ఉంటుందంటే వీళ్ళు తినాల్సి వస్తుంది. ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే కొన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. మేము అవాయిడ్ చేయాలి చెప్పేది ఏంటంటే మటన్ కానీ, రొయ్యలు కానీ, కోడిగుడ్డు వైట్ కానీ, చికెన్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తాం. అట్లనే వెజిటేరియన్లో పాలకూర, పన్నీరు, మష్రూమ్ తీసేస్తాం. టోటల్ బంద్. ఏం తినచ్చు అంటే లివర్ కూడా కనుక బాగానే ఉంటే కోడిగుడ్డు ఎల్లోలు డజన్ వరకు తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. అట్లనే చేప కూడా 1 కిలో వరకు తినచ్చు. చేప అనేది జలపుష్పాలు ది బెస్ట్ ఫుడ్. మీ కిడ్నీ పోయినా, లివర్ పోయినా, ప్యాంక్రియాస్ పోయినా కూడా దాన్ని చేపను ప్రాసెస్ చేయడం చచ్చ ఈజీ. లైవ్ చేప తినండి. ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో కాకుండా లైవ్ చేప వరకు తీసుకోవచ్చు. అట్లాగే ములగాకు కూర, మెంతి కూర బాగా ఇస్తాను. వాళ్ళ రక్తం పడాలి బాగా. అట్లనే నానబెట్టిన వాల్నట్లు, బాదం వీళ్ళు ప్రిఫర్ చేస్తాం బేసికల్గా. అట్లనే కోకోనట్ ఆయిల్ కూడా వాళ్ళు డిపెండ్స్ ఆన్ వాళ్ళ బరువును బట్టి 90 గ్రాముల, 100 గ్రాముల, ఇంకా ఎక్కువ తక్కువ అనేది చూసి దానికి డివైడ్ చేస్తాం. మళ్ళీ రోజు మొత్తానికి డివైడ్ చేసి అలా ఈక్వల్గా ఇస్తాం. సిస్టమేటిక్ ప్రోగ్రామ్ ఇస్తాం.